అంతర్జాతీయంగా వాణిజ్యపరమైన సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భారత ఎగుమతిదారులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రపంచ వాణిజ్యంలో మారుతున్న సమీకరణాల వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు వివిధ పారిశ్రామిక సంఘాల ప్రతినిధులతో పీయూష్ గోయల్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వాణిజ్య శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఉన్నతాధికారులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా కొన్ని భారతీయ ఉత్పత్తులపై ఇటీవల పెరుగుతున్న టారిఫ్లు, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. టెక్స్టైల్స్, దుస్తులు, ఇంజనీరింగ్, రత్నాలు, ఆభరణాలు, తోలు, వైద్య పరికరాలు, ఫార్మా, వ్యవసాయం వంటి పలు రంగాల ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ టారిఫ్ల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో భారత వస్తువులు పోటీతత్వం దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రంగం ఎదుర్కొంటున్న ప్రత్యేక సవాళ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఇక దీనిపై స్పందించిన పీయూష్ గోయల్ దీర్ఘకాలిక పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఎగుమతిదారులు అధైర్యపడొద్దని, ఉత్పత్తుల నాణ్యతను పెంచుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారాలని, ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. We have reached a very advanced stage in our FTA with the European Union. Commerce Secretary, as we speak, is in meetings in Brussels with his counterpart, the DG of EU. Their team is coming down later this week and will be in active negotiation with us. The Minister, Trade Commissioner, Mr. Maros Sefcovic, is coming down on 12th of this month. And we are making very active and significant progress. India is always open to a fair, equitable and mutually beneficial trading arrangement, trade agreement, which